బాహుబలి సిరీస్తో దక్షిణాదిన పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకుంది. రాజమౌళి తరువాత సుకుమార్, పూరి జగన్నాథ్ తదితర అగ్రదర్శకులు ఇదే బాట పట్టారు. అలాగే చందు మొండేటి, సుజీత్, రాధాకృష్ణ, ప్రశాంత్ వర్మ వంటి యువ నిర్దేశకులు సైతం పాన్ ఇండియా ముచ్చట తీర్చుకున్నారు. వీరిలో కొందరు విజయాలు కూడా చూశారు. త్వరలో కొరటాల శివ కూడా ఈ రూట్లో వెళ్తున్నారు. అయితే తెలుగునాట అగ్రదర్శకుల్లో ఒకరిగా వెలుగొందుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇప్పటి వరకు పాన్ ఇండియా ప్రాజెక్టు వైపు దృష్టి సారించకపోవడం వార్తల్లో నిలుస్తోంది. ఇండియా సినిమాలంటే ఎక్కువ శాతం యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతోనో లేదంటే యాక్షన్ ఎంటర్టైన్స్తోనో సాగుతున్నాయి. అయితే త్రివిక్రమ్ ఎక్కువగా లోకల్ ఫ్లేవర్ ఉన్న ఫ్యామిలీ డ్రామాలు చేస్తుంటారు. అందుకే ఇప్పటి వరకు పాన్ ఇండియా కెప్టెన్సీ లిస్టులో ఆయన చేరలేకపోయారన్నది కొందరి మాట. అది నిజమే అనుకోవచ్చు. కాకపోతే త్వరలో త్రివిక్రమ్ కూడా ఈ లిస్టులో చేరే ప్రయత్నం చేయబోతున్నారు. పుష్పతో పాన్ ఇండియా హిట్ పట్టిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో త్రివిక్రమ్ నెక్స్ట్ వెంచర్ ఉండబోతోంది. ఈ సినిమా కోసం తన శైలికి భిన్నంగా అవుట్ ఆఫ్ బాక్స్ స్టోరీ డిజైన్ చేసుకుంటున్నారట త్రివిక్రమ్. కాస్తంత ఆలస్యంగానైనా పాన్ ఇండియా బరిలోకి దిగుతున్న మాటల మాంత్రికుడు బాక్సాఫీసుని ఊపేసే మూవీని అందిస్తారేమో చూద్దాం.